మనందరికీ అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు క్రీస్తు పేర తెలియజేస్తున్నాను. మనందరి ద్వారా, సకల పరిశుద్ధుల ద్వారా సదాకాలము దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తారా బిగ్గరగా? రైట్. మమ్మల్ని ప్రేమతో ఈ స్థలానికి మీతో పాటు కూడా కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని మాటలను పంచుకోవటానికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు శైలేశయ్య గారికి, వారి కుమారులు పెద్దబాబుకి, చిన్నబాబుకి, దైవజనుల కుటుంబమునకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మనసారా తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి దైవజనులకు, వారికి కూడా, క్రింద కూడా కొంతమంది దైవజనులు ఉన్నారు, వారికి కూడా ప్రభు పేరట వందనాలు. చేరి వచ్చినటువంటి ప్రియ సంఘ బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పేరట అందరికీ వందనాలు. రైట్. అందరు బాగున్నారండి? ఎప్పుడు చూడలేదు, బాగున్నారని అడుగుతున్నారేట అనుకుంటున్నారేటి? తప్పేం లేదు కదా? రైట్. బాగున్నందుకు చాలా సంతోషం. దేవుని మహాకృపను మనందరం జ్ఞాపకం చేసుకోవడానికి గొప్ప అవకాశం. దైవజనుల గురించి, వారి కుటుంబం గురించి, వారి ప్రేమ, వారి ఆత్మీయతను గురించి, వారు చేస్తున్న పరిచర్య గురించి మాకు నారాయణరావు గారి ద్వారా పరిచయం. చాలా విషయాలు మేము తెలుసుకున్నాం. చక్కని దైవజనులను మాకు దేవుడు పరిచయం చేసినందుకు దేవుణ్ణి మొదటగా నేను స్తుతిస్తూ ఉన్నాను. అందును బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించారు. అవునా కదా? బిగ్గరగా స్తోత్రం చెప్పండి. రైట్. ప్రభునందు ప్రియులరా, ఈ సమయంలో ముగింపేయటం నాకు తెలీదు అంటే టైం అని. రైట్. ఎందుకంటే మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, మీరు ఇబ్బంది కూడా పడద్దు. దయచేసి కొద్ది నిమిషాలు మంచి మనసుతో సంతోషంగా దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఇక నేను పరిచయాల కంటే వాక్యంలోనికి వెళ్ళిపోవటమే సమయాన్ని బట్టి మంచిదని ఆలోచిస్తూ దేవుని వాక్యాన్ని మనం ప్రారంభిద్దాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి, పరిశుద్ధుడైన దేవుడు వ్రాయించినటువంటి తన గ్రంథంలో నుండి ఒక అద్భుతమైనటువంటి మాట చదివి మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను, నేను వెనుక తీయను. చాలండి, చాలండి. ఈ మాట మరొకసారి మీరు అలా చూడండి, నేను చదువుతాను. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును. ఈ మాటలు చదువుతుంటే ఎంత కాన్ఫిడెంట్తో కూడినటువంటి మాటగా మనకు అనిపిస్తుందో మీరు చూడండి. దేవుని యొక్క భరోసా, ఆయన హస్తం నిజంగా మీరు ఆలోచన చేస్తే, యెహోవానైన నేను మాటిచ్చాను అని అంతటితో ఊరుకున్నా సరిపోయిద్ది. కానీ మరలా దానికి జోడించి ఏం చెబుతున్నాడంటే, ఇంకా మనలో బలమైనటువంటి విశ్వాసాన్ని కనుపరచడం కోసం ఆయన అంటున్నాడు, అది జరుగును అని చెప్తున్నాడు. అంతేకాదు, నేనే నెరవేర్చుదును. ఆయన ఇనిషియేటివ్ కనపడుతుంది చూడండి. ఆయన పర్సనల్గా కేర్ తీసుకున్నట్లుగా కనపడుతుంది. నేనే నెరవేర్చేదను, నేను వెనకడుగు వేయను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఇదిగో నాయనా, మా ప్రియులైన దైవజనులతో కలిసి, వారి సంఘముతో కలిసి ప్రభువా నిన్ను ఆరాధించుటకు, దేవా నీ ఉన్నతమైన శ్రేష్టమైన మాటలు మేమందరము ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. చేరి వచ్చిన నీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారిని మరింత విశ్వాసములో వారిని స్థిరులను చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసములో వేరుపారి స్థిరపరచబడినట్లు సహాయము దయచేయండి. నీ సేవకుడు చేస్తున్న పరిచర్యను, ఈ భారమును నువ్వు చూస్తున్న దేవుడువు. వారి జీవితాలలో నువ్వు చేస్తున్న గొప్పదైన కార్యములను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మేలుకై జ్ఞాపకం చేసుకునండి. ఈ రాత్రి ఆసక్తితో వచ్చిన నీ బిడ్డలను ఎవరిని ప్రభువా వట్టినే పంపించకుండా ఉన్నతమైన నీ మాటలతో వారి హృదయాన్ని నింపి వారిని పంపించమని వేడుకొనుచు,
దేవ అల్పుడనైనా నన్ను మరుగు చేసి నాతో మాతో అందరితో మాట్లాడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్. ప్రభునందు ప్రియులరా, ఈ కూడిక పేరు మాసాంతర కూడిక. చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. ఎందుకనంటే సంవత్సరాంత కూడికలు చూస్తాం, కానీ మాసాంతర కూడికలు సాధారణంగా ఎక్కడ చాలా చోట్ల జరగవు. కానీ నిజంగా దైవజనులకి ఇచ్చినటువంటి భారమును బట్టి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారి ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఇదొక తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది క్యాజువల్గా డైలీ ప్రేయర్ లాగా మీరు అనుకోవచ్చేమో, కానీ దీని వెనక ఒక ఉద్దేశం ఉంది, దీని వెనక ఒక బాధ్యత ఉన్నది, దీని వెనక ఒక భారము కూడా ఉన్నది. నాకు అర్థమైంది, నేను చెప్తా ఒక్క మాట. ఏమనేదంటే మాసాంతర కూడిక అంటే ఈ నెలంతా కూడా మీకు క్లారిటీ ఉంది కదా, వెరీ గుడ్. క్లారిటీ ఉంటే పర్లేదు. కొంతమంది వస్తారు, ఎందుకు వస్తారో పాపం తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో కూడా తెలియదు. మీ అందరికీ ఒక క్లారిటీ ఉండాలి. మాసాంతర కూడికనంటే దేవుడు మనల్ని కాచి కాపాడాడు అనేటువంటిది 100% వాస్తవం. అందుకు ఒక ఎత్తు అయితే, ఈ నెల చివరిలో ఈ నెలంతా మనం దేవుని పట్ల ఎలా వ్యవహరించాము, మన విశ్వాస పరిమాణం ఎంతుంది, మనం దేవునిలో ఏ విధంగా మనం కొనసాగుతున్నామని మనలను మనం పరిశీలించుకోవటానికి గొప్ప కూడిక. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి మాట, కార్య ఆరంభము కంటే అంటే ఏది చూస్తానన్నాడు ఆయన? చెప్పాలి గట్టిగా. ఏది చూస్తానన్నాడు? అంత ముగింపు. ఆరంభ శూరులు మనమందరం, అంతే కదండి. మనందరం ఎలాంటి వాళ్ళు? ఆరంభ శూరత్వం ఎక్కువ మనకి, కానీ ముగింపుకు వచ్చేసరికి అస్సలు పట్టింపు ఉండదు. ప్రారంభంలో ఉన్నంత యాక్టివ్ ముగింపుకు వచ్చేసరికి ఉండదు. ఇవన్నీ కూడా పరిశీలించుకోవడానికి మీ దాసులు ప్రతి నెల చివరి దినాన ఈ కూడికను ఏర్పాటు చేశారు. ఎందుకో తెలుసా? క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలవబడినప్పుడు నీ లెక్కలేంటో నువ్వు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందండి? ఒక రోజున దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దేవుడు ప్రతివానిని లెక్క అడుగుతాడు. కొంతమందికి ఈ అవకాశం లేదు, చూసుకోరు. వారి విశ్వాస జీవితాన్ని చూసుకోరు, వారి యొక్క ముగింపు ఎట్లా ఉందో చూసుకోరు. బోల్తా పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ప్రతీ నెల కూడా దేవునిచ్చిన మహాకృపను బట్టి మీ దాసులు ఏర్పాటు చేసినటువంటి కూడిక ద్వారా మీ జీవితాన్ని, మీ విశ్వాస జీవితాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. నా ముగింపు ఎట్లా ఉంది, నేను ఎలా ప్రారంభించాను ప్రభువులో, నా ముగింపు బాగుందా లేదా అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాంటి విధానంలోనే ఈరోజు ఒక విషయాన్ని నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఒకసారి మీ కుడి హస్తాన్ని చూపిస్తే చాలా సంతోషం. ఇదేంటండి, వీళ్ళందరూ కూడా ఇది ఈ ప్రార్థన ఇది. మరల ఇందులో క్రైస్తవులు ఎవరున్నారండి అని అడుగుతారేంటి అని మీరు నన్ను అనుకోవచ్చు, కానీ తప్పదు, ఇక అడుగుతాను. మరి ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? చూసారా, మీకే డౌట్ ఎత్తట్లా, నాకు తెలుసు ఆ సంగతి. చూడండి, ఏమైనా ఎత్తారండి అయ్యగారు అంటే వాళ్ళకే డౌట్ అన్నమాట. నేను క్రైస్తవున్నా కాదా? అందరైతే చేతుల పైకి ఎత్తండి. ఎక్కడో కొంతమందికి డౌట్ ఉంది. ఈ రాత్రి ఉన్న వాళ్ళు కూడా డౌట్ ఎగిరిపోద్ది ఇక. ఓకేనా? రైట్. మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఏమండి, సంతోషంతో దేవుని మాటలు వినండి. దేవుని మాటలు ఎట్లా వినాలట? దావీదు గారు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటప్పుడు ఎలా ధ్యానించేవాడట? వెరీ గుడ్. ఏ పాయింట్ అది? అది కాదు. సహోదరుడు చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించే వాళ్ళకి ఉండాల్సింది ఏంటంటే ఆనందం. ఆనందం లేదనుకోండి, ఇంట్రెస్ట్ ఉండదు, మనకి ఎక్కదు. ఇదొక తలకి రోకలు చుట్టినట్టు ఉంటుంది కదా. ఆనందంగా పుస్తకం ముందు కూర్చున్నాడు అనుకోండి, మన పిల్లలు ఆనందంగా పుస్తకం ముందు కూర్చున్నారు అనుకోండి, హ్యాపీగా వాడికి ఎవరికి చెప్పకుండానే వాడు హోంవర్క్ వాడు ఫినిష్ చేసేస్తాడు. వాడికి పుస్తకం తీయటమే మహా కష్టంగా ఉందనుకోండి,
రేపు పొద్దున్న దెబ్బలు తింటాడు వెళ్ళి, అంతే కదా. ఆలోచించండి, దావీదు గారు దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఎలా ఎలా ధ్యానించేవాడట? ఆనందం. ఈ రోజున ఎంతమందికి ఆనందం ఉంది ఇక్కడ? ఎంతమందికి ఆనందం ఉంది ఇక్కడ? బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. రైట్, మీ ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మీరు ఆనందంగా ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలను. కోఆపరేషన్ బాగోలేదనుకోండి, ఆపరేషన్ సక్సెస్ అవ్వదు. అందుకే మరి, ఓకేనా? రైట్, ముందుకెళ్దాం. విషయానికి వస్తే దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అనంటే, నేను యెహోవానైన నేను మాటిచ్చాను, అది జరిగి తీరుతుంది. ఇంకా అంటాడు, నేనే నెరవేరుస్తాను. ఇంకా అంటాడు, అంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే, నేను మాటిచ్చాను అని అంటే అయినా కూడా మనకి ఇంకా ఎక్కడో దేవుని పట్ల అందుకే ఆ అనుమానం తీర్చడం కోసం ఆయన అన్నాడు, అది జరుగుతుంది రబ్బాయ్ అని చెప్పాడు. అయినా కూడా ఎక్కడో మరలా పెనుభూతం, అది నిజం. అనుమానం అట నిజం. అయినా కూడా మరలా దేవుడు అంటున్నాడు, ఒరే బిడ్డ, నువ్వు కంగారు పడకు, నేను మాట ఇచ్చాను, నేను నెరవేరుస్తాను, అది జరిగి తీరుతుంది, నేనే నెరవేరుస్తానని చెప్పాడు. అయినా కూడా ఇంకా ఎక్కడో చెప్పండి అది. అప్పుడు అన్నాడు, ఒరే అబ్బాయి, నేను నీకులంటుండు కాదురా, నేను మాట ఇచ్చానంటే వెనకడుగు వేసేదే లేదు. అంటే ఇక్కడ మీరు గమనించండి, దేవుని యొక్క సుగుణం ఏంటి అనంటే, దేవుడు ఎవరు అనంటే ఈ వాక్య భాగాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఆయనలో ఉన్న సుగుణం ఏంటంటే, ఆయన వెనకడుగు వేసేవాడు కాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవునిలో ఉన్నటువంటి అద్భుతమైన సుగుణం, ఆయన చాలా సుగుణాలు ఉన్నాయి, అందుకని ఆయనకు ఒక పేరు సుగుణాల సంపన్నుడు అని ఆయనకు పేరు. ఆయనకి ఎన్నో సుగుణాలు ఉన్నాయి, అవన్నీ వివరించడానికి ఇది సమయం కాదు. కానీ ఒక సుగుణాన్ని ఈ రాత్రి మీ ముందు పెట్టి, ఆ సుగుణం కూడా మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? దేవునిలో ఉన్న సుగుణం ఏంటి చెప్పండి, మీకు అర్థమైపోవాలి ఇప్పటికే మ్యాటర్. దేవునిలో ఉన్న సుగుణం ఏంటి? దేవుడు వెనకడుగు వేయడు. ఆయన చెప్పాడు, నేను వెనుక, చూడండి ఒకసారి బాగా, అలానే ఉందా? నేను వెనుక తీయను. అంటే దేవునిలో ఉన్నటువంటి ఒక గొప్ప సుగుణమే వెనుదీయని వాడు. దేవుడు ఎవరు? వెనుదీయని వాడు. ఇంకా ఆయనలో ఉన్న సుగుణం చెప్పండి, ఆయన పరిశుద్ధుడు. అవునా కాదా? ఆయన అన్నాడు లేవియకాండలో, నేను పరిశుద్ధుడను గనుక మీరు ఎట్లా ఉండాలి అంటే, దేవుడు ఏం కోరుకుంటాడంటే ఎప్పుడు కూడా, నాలో ఉన్న సుగుణం నా స్వరూపంలో నా పోలికలో ఉన్న మానవులలో కూడా ఉండాలి. అది దేవుని కోరిక, అది దేవుని ఉద్దేశం. అది సంతరించుకోవటానికే ఇదిగో దైవజనులు నిత్యము ప్రయాస పడుతుంటారు. ఏదో కూడుకు పెట్టి, కొంతమంది అనుకుంటారు మా పాస్టర్ గారికి ఏం పని లేదు, ఏదో ఒకటి పెడతానే ఉంటాడు అనుకుంటారా? అనుకోరా? మా పాస్టర్ గారు ఏదో ఒకటి పెడతానే ఉంటాడు. ఎందుకు పెడతాడు? పని లేక. మనమందరం దేవుని సుగుణాలు మన జీవితాల్లో కూడా కలిగి ఉండాలని. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలి. ఆ పరిశుద్ధత అనేటువంటిది మనలో రావటం కోసం దైవజనుడు అనేక రకాలుగా ప్రయాసపడుతూ ఉంటాడు. సంఘాన్ని అట్టి రీతిగా తీర్చిదిద్దడానికి నిత్యము ప్రయాసపడుతూ ఉంటాడు. ఇది అర్థం కాదు చాలామందికి, ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది ఎట్లాగో దేవునిలో ఉన్న సుగుణమే వెనుదీయని వాడు. ఇప్పుడు చెప్పండి మీరు ఈజీగా, దేవుడు వెనుదీయని వాడైతే ఆయన పిల్లలమైన మనము కూడా ఎలా ఉండాలని ఆయన కోరుకుంటాడు? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏదో రకంగా మీరు ఏమనుకున్నా పర్లేదు, కానీ నేను చెప్పాల్సిన మాటలు మీకు రాత్రి నిద్ర పట్టనివ్వకుండా చేస్తాయి. మిమ్మల్ని ఆలోచింప చెయ్యాలన్నదే నా ఉద్దేశం. అర్థమవుతుందండి? ఏదో మనం వచ్చాం వెళ్ళిపోయాం కాదు, మనం ఎలా బ్రతకాలి దేవుని కొరకు అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. ఓకేనా? రైట్, వెరీ గుడ్. ముందుకు వెళ్దాం. దేవుడు ఎలాగైతే వెనుదీయని వాడో, ఆయన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? వెనుదీయని వారుగా ఉండాలి. ఇప్పుడు ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని, ఏంటో క్రైస్తవులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అని అడిగాను.
నేను అంటాను, ఎవరు క్రైస్తవులు అననంటే, ఎవరు నిజమైన క్రైస్తవులు అననంటే వెనుతీయని వాడు. ఎవరు చెప్పండి? ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, ఒక 5 మాటలు చెప్తానండి. సమయాన్ని బట్టి ఒక 5 మాటలు చెప్తాను. ఈ 5 మీలో ఉంటే మీరు నిజమైన క్రైస్తవులే. ఒకరు లేనట్టుగా మీకేమైనా అనిపిస్తే ఈ రాత్రి సరి చేసుకోండి. ఎంతకాలం క్రైస్తవులుగా బ్రతుకుతాం? నిజమైన క్రైస్తవులుగా బ్రతుకుదాం. అప్పుడు దేవుడు, నువ్వెప్పుడైతే దేవుని కొరకు వెనదీయని వాడుగా ఉంటావో దేవుడు నీ పక్షాన కూడా వెనుతీయడు. ఎవరైతే వెనుతీయని వారుగా ఉంటారో వారికి ఇచ్చేటువంటి అద్భుతమైన మాట ఇది. యెహోవానైన నేను మాటిచ్చాను, అది జరుగుతుంది, నేనే నెరవేరుస్తాను, నేను వెనుక తీయను. ఎవరికి వెనుక తీయడు ఆయన కొరకు ఎవరైతే వెనుతీయని వారుగా ఉంటారో వారికి ఆయన వెనుక తీయని వాడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భరోసా వినడానికి బాగుంది. ఇది మా పట్ల కూడా దేవుడు ఇలా వ్యవహరిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కానీ మీరు ఎట్లా ఉంటే ఎట్లా జరుగుతుంది? మీరు వెనుదీయని వారుగా ఉంటేనే ఇది మన జీవితాల్లో జరుగుతుంది. ఓకేనా? ఇది మాకు జరగాలండి అన్న వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుడు నా పక్షాన కార్యం చేయాలండి, నెరవేర్చాలండి, ఆయన నా పక్షంగా వెనుకడుగు వేయకూడదండి అని కోరుకుంటున్న మీరు, ఆయన మీలో కోరుకుంటున్నది ఏమిటి అని అంటే మీరు కూడా వెనకడుగు వేయని వారుగా ఉండాలి. ఈ రాత్రి ఏ విషయాలలో వెనకడుగు వేయకూడదు? క్రైస్తవులు చెప్పండి, ఏ విషయాలలో వెనుకడుగు వేయకూడదు? సమయాన్ని బట్టి కొన్ని మాటలే చెప్తానండి, కంగారేం పడకండి. ఏమండి, నిజంగా ఇవి మన జీవితాల్లో ఉంటే నిజమైన క్రైస్తవులుగా బ్రతుకుతాం. ఇవి గనక మనం నిజంగా మన జీవితాలలో పాటిస్తే దేవుడు నీ పక్షంగా నిలబడపోవటానికి ఆయన రెడీ. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? చూద్దాం. ఫస్ట్ పాయింట్, మొదటి విషయాన్ని నేను మీతో పంచుకోబోతున్నాను. ఏ విషయములలో అసలు క్రైస్తవుడు వెనుక తీయకూడదు అని అంటే, మొదటిది జాగ్రత్తగా వినండి, దేవుని వెంబడించుటలో వెనుతీయని వాడుగా ఉండాలి. మొదటిది ఏంటి? కొంతమందికి చూస్తూ నిద్రపోయే అలవాటు ఉంటుంది. మరి మీరు అలా ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. మీరు మాట్లాడితేనే నేను ఇక్కడ, ఎందుకంటే నా ముఖం కొత్త అయినా దేవుని మాటలు కొత్త కాదుగా. అవునండి. కొత్త మైకుతో పని ఏముంది? సౌండ్ వస్తే చాలు కదా మనకి. నేను మైకులు అటువంటి అంతే. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మనకు పాతేగా, ఆయన మాటలు మనకి పాతేగా. ఆయన మాటలు మాత్రం నేర్చుకోండి. మొదటి విషయం ఏమిటి అని అంటే, దేవుని వెంబడించుటలో వెనుకడుగు వేయని వాడే నిజమైన క్రైస్తవుడు. ఇప్పుడు దీనికి మీరు ప్రశ్న వేసుకోనండి, దేవుణ్ణి వెంబడించే విషయంలో నేను ఎట్లా ఉన్నాను? దేవుణ్ణి వెంబడించేటువంటి విషయంలో నేను అప్పుడప్పుడు ఏమైనా చెప్పాలి వెనకడుగు వేస్తున్నానా? దేవుణ్ణి వెంబడించేటువంటి విషయంలో నా ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, నా మనసు ఎట్లా ఉన్నది అని మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. చాలామంది ఈ రోజున దేవుణ్ణి వెంబడించే విషయంలో ప్రారంభంలో ఉన్నంత ఆసక్తి వాళ్ళకి లేదు. కారణాలు ఏమైనా ఉండొచ్చు, పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు. కానీ ప్రారంభంలో, అందుకేనంటాడు ప్రకటన గ్రంథంలో, మొదట నీకుండిన ప్రేమ ఏమైపోయింది చెప్పాలి, అంతే కదా? మొదట ఉన్న ప్రేమ ఏమైపోయిందట? అనేకుల ప్రేమ చెప్పండి ఏమైపోతుంది? అంత్య దినాలలో చల్లారిపోతుంది. ఈ మాసాంతర కూడికలో నీ ప్రేమ ఎట్లా ఉంది? దేవుని పట్ల, సంఘం పట్ల, నిన్ను నడిపిస్తున్న నీ కాపరి పట్ల నీ ప్రవర్తన ఎట్లా ఉంది? వెనకడుగు వేసేటువంటి సందర్భాలు నీ జీవితాల్లో ఉంటే దేవుడు కూడా వెనకడుగు వేస్తాడు, గుర్తుపెట్టుకో. దేవుణ్ణి వెంబడించే విషయంలో ఎప్పుడూ కూడా మనం వెనకడుగు వేయకూడదు, వెనుదీయకూడదు. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనంలో ఒక మంచి మాట చూస్తాం. కీర్తనాకారుడైనటువంటి, ఒకసారి చూడండి, 63వ కీర్తన 8వ వచనం.
నా ప్రాణము నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ కదా. నా ప్రాణము ఏంటండి అసలు ఈ పదం ఏంటండి, ఈ పదజాలం ఏంటండి? నా ప్రాణము నిన్ను, ప్రాణం అంటిందంట. ప్రాణము దేవునిని అంటి పెట్టుకొని వెంబడిస్తున్నాడట. ఈ భక్తుని జీవితం ఎట్లా ఉందో చూడండి. ఈ భక్తుని జీవితం ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు దావీదు గారు? అంటున్నాడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి ఎందుకు ఆదుకుంటుంది? పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు ఆదుకుంటుంది ఆయన కుడి చెయ్యి? ఎందుకు దావీదు గారు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకు దావీదు గారిని దేవుని కుడి హస్తం ఆదుకుంటుంది? వెంబడించే విషయంలో దావీదు అసలు ఆయన ప్రాణం దేవునితో ఏంటట అంటి పెట్టుకున్నది, అంటిపోయిందటండి. పెవికలు చూడండి అంటుకుంటే అట్లా ఉండాలి దేవునికి మనకి బంధం. అర్థమవుతుందా? సేవకునికి మనకి మధ్య రిలేషన్షిప్ ఎట్లా ఉండాలో తెలుసా? ఫెవికిక్ అంటుకుంటే ఎట్లా ఊడదో అట్లా ఉండాలి. ఈ బంధం స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు దేవుడు కుడి హస్తం నిన్ను, దావీదు గారు చెప్తున్నాడు, ఈజ్ ఎ లైవ్ విట్నెస్. తన జీవితంలో అనుభవపూర్వకంగా తను పలుకుతున్నటువంటి మాట, నా ప్రాణము, ఆయన ప్రాణము దేవుణ్ణి అంటి పెట్టుకుని వెంబడిస్తూ ఉందట. అంటి పెట్టుకుని వెంబడిస్తూ ఉంది. ఈ రోజున వెంబడించే విషయంలో ఒకప్పుడు ప్రారంభంలో అంటు పెట్టుకుని ఉన్న నీవు ఇప్పుడు అంటరాని వారికి ఎందుకు మారిపోతున్నారు? ఒకప్పుడు సంఘాన్ని అంటి పెట్టుకుని ఉన్నవారు ఏమంటే వారు ముగింపుకు వచ్చేసరికి అంటరాని వారికి ఎందుకు మారిపోతున్నారు? అంటరాని వారు అంటే మరోలా అనుకోకండి, ఆ పదాన్ని కాదు నేను వాడతంట, అంటే దూరంగా ఎందుకుంటున్నారని. ఒకప్పుడు ప్రారంభంలో దేవుని ఆయన సేవకుణ్ణి అంటి పెట్టుకుని ఉన్న నీవు ఎందుకు రాను రాను ఏమంటే దూరమైపోతూ కూడా ఏమనుకుంటాడో తెలుసా? నేను చాలా భక్తి చేస్తున్నానన్న భ్రమలో బ్రతుకుతుంటాడు. ఈ రాత్రి మీలో ఎవరైనా ఉన్నారు అట్లా? నాకు నో మొహమాటం. నీకు అర్థమవుతుందా? ఈరోజు చెప్పి వెళ్ళిపోతాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పి వెళ్ళిపోతాను. ఒకప్పుడు ప్రారంభంలో అంటి పెట్టుకుని ఉన్నవారు ఈ రోజున ఎందుకు చెప్పాలి మీరు? అలాంటి జీవితం ఒకవేళ నీలో ఉంటే నీతోనే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు ఒకప్పుడు దేవుని వెంబడించి అంటి పెట్టుకుని వెంబడించిన నీవు ఎందుకు దూరంగా వెనకడుగు వేస్తున్నావు? ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? అది దేవుని ఏమంటే సుగుణము కాదే, అది దేవుని స్వభావ లక్షణము కాదే, అది దేవుడు నీలో నుండి కోరుకోవటం లేదే. దేవుడు కోరుకున్న జీవితాన్ని జీవించిన నీవు ఒకప్పుడు ఈ రోజున ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? అది నీ ఆత్మీయ జీవిత పతనానికి సూచనగా మారిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. బైబిల్లో మరొక సందర్భాన్ని చూద్దాం. యోహాను సువార్త మనందరికీ బాగా పరిచయమైన సందర్భం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం అనగానే మనకు గుర్తుకు రావాలి ఏంటి చెప్పండి? 6వ అధ్యాయం అనగానే మనకు గుర్తుకు రావాలి ఏంటో? ఏదో అంటున్నారు అమ్మా, చూసన్నా చెప్పండి. 6వ అధ్యాయం అనగానే మనకు గుర్తుకు రావాలి ఏంటి? ఆ ముందు అధ్యాయంలోనే ఏం జరిగింది? 6వ అధ్యాయం అనగానే 5 రొట్టెలు చెప్పండి. ఏమంటే 6వ అధ్యాయం అనగానే గుర్తుకు రావాలి 5 రొట్టెలు. మనందరికీ తెలుసు కదా, యేసుప్రభు వారు ఏం చేశారు? 5 రొట్టెలతో 2 చిన్న చేపలతో 5,000 మంది పురుషులు, స్త్రీలు ఎంతమంది ఉన్నారో తెలీదు, పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలీదు, విస్తారమైన జనాంగానికి ప్రభు ఏం చేశాడు చెప్పండి? ప్రభు ఏం చేశాడు? అరే మామూలుగా పెట్టలేదండి, కడుపు నిండా పెట్టాడు. తృప్తిగా తినిన తరువాత అనే మాటలు చూస్తాం అక్కడ. ఎట్లా తిన్నారట చెప్పండి? మన భాషలో చెప్పాలంటే పేకల దాకా. ఇదేదో బాగుంది.
తృప్తిగా అని కొంచెం గౌరవార్థంగా పదాన్ని వ్రాయించాడు. కానీ పరిశుద్ధాత్ముడు మన భాషలో చెప్పాలంటే ఎక్కడ దాకా? పేగల దాకా తిన్నారండి. తినేసారా? మాట్లాడరా? తిన్నారండి. మీరు చూడండి, కావాలంటే ఏదో నేను కొత్తగా చెప్తున్నట్టు చూస్తున్నారని. తిన్నారండి. తినేం చేశారు? వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయారు. మాకు 3 రోజులు ప్రసంగం చేసింది ఎవరు? కొండ మీద ప్రసంగం చేసింది ఎవరండి? కూర్చుని విన్నది ఎవరు? కూర్చుని విన్నది ఎవరు? తిన్నారు కదా వాళ్ళే. కూర్చుని వాళ్ళు విన్నారు. నిజంగా నేను అడుగుతున్నాను ఒక మాట, మొహమాటం లేకుండా మీరు చెప్పండి, ఏమనుకోవద్దు. ఆకలి ఎక్కువ ఎవరికేసిద్ది? కూర్చుని విన్నవాళ్ళకా, 3 రోజులు నిలబడి వాక్యం చెప్పిన వాళ్ళకా? మళ్ళీ మనమాట, ఏమనుకోవద్దు. ఎవరికండి ఆకలి ఎక్కువ వేసిద్ది? పోనీ తినేశారు, ఎన్ని మిగిలిపోయాయి? 12 గంపలు మిగిలిపోయాయి. పోనీ మిగిలిన తర్వాత అయినా నువ్వు తింటావా అని అడిగారా? మాట్లాడరే. నువ్వు యేసుప్రభు వారినండి, అయ్యా మీరు తినండి అని అన్నారా? మిగిలినవి కూడా మాట్లాడరేటి? మిగిలినవి కూడా ఎత్తుకెళ్ళిపోయారట. కనీసం మాకు 3 రోజులు ప్రసంగం చేసేడు తిన్నాడా లేదా ఉన్నాడా, ఎంత బలహీనుడైపోయాడు, పట్టించుకోవట్లేదు. మీరు అలాంటోళ్ళు కాదనుకోండి అంటే మీరు అలాంటోళ్ళు కాదనుకోండి. విషయం ఏంటంటే 3 రోజులు వారు ఉండి వారి ఆకలిని గుర్తించిన ప్రభు వారికి కడుపు నిండా ఆహారం పెట్టిన తర్వాత వారు దాన్ని తృప్తిగా తిని వాళ్ళు వెళ్ళిపోయారండి. ఏమండి, ఈరోజు కడుపు నిండా తిన్నామంటే ఇంక రేపు ఆకలి ఏదన్నది ఏమైనా ఉందా మనిషికి? మరలా యథావిధిగా రేపు ఏమవుతుంది? మరలా ఆకలి అవుతుంది. ఇప్పుడు ఆకలి వేసింది ఎవరు గుర్తొచ్చారు? ఇప్పుడు కడుపు నిండిపోయినప్పుడు ఆయన గుర్తులేడు, మిగిలిన పట్టిపోయారు. మరలా ఆకలేసింది, ఒరే నిన్న పెట్టాడుగా మనకి, ఎక్కడ? ఆ కొండ మీద పెట్టాడుగా అన్నాడండి. అక్కడ పోదాం, బయలుదేరి వచ్చేసారు. మొత్తం బ్యాచ్ బయలుదేరి వచ్చింది. అక్కడ ఆయన లేడు. అరే ఇలా అయితే ఎలా? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అని ఆరా తీసుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళడం ప్రారంభించారు. విచిత్రం చెప్పమంటారా? సముద్రం దాటుకుని మరీ వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడున్నాడో తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? అదేంటి ప్రభువా మాతో చెప్పకుండా వచ్చేసావు? నువ్వు చెప్పెళ్ళేవేటి? నువ్వు చెప్పెళ్ళావా? నువ్వు చెప్పకుండా మాకు ఇక్కడికి వచ్చేసేవేంటి అని ఆయన అన్నప్పుడు ఆయన మనసు చాలా బాధపడి ఒక మాట చెప్పాడండి. ఇంక వీళ్ళు ఎంతకాలం ఇలానే వదిలేస్తే వీరు సర్వసత్యంలోనికి ఎప్పుడు నడుస్తారు, నిత్య జీవానికి ఎప్పుడు వెళ్తారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు అని అంటే ఒక మాట అన్నాడండి. ఒకసారి ఆ మాట చూద్దాం. 6వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుదాం, బాగుంటుంది. ఏమండి చూడండి. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసు ఏమన్నాడు? అబ్బా నా మీద ఎంత ప్రేమ, భలే వచ్చారని అన్నాడా? ఏమన్నాడు చూడండి. మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారు. ఎంత మాట పాటర్ గారికి బాగా అలాగే అంటారు ఈ రోజుల్లో. మరి అదే డైలాగ్ మేము అన్నాం అనుకోండి, ఏమంటారు తెలుసా? ఈ మధ్య మా పాటర్ గారికి కొంచెం బాగా పెరిగిందనే మాట అనరు, అంతే. అది సైలెంట్ చేస్తారు దాన్ని. ఏమండి ఎంత మాట అన్నాడంటే యేసుప్రభు వారు, వీళ్ళు ఏం ఆలోచించట్లేదంటే 5 రొట్టెలేంటి, 2 చిన్న చేపలేంటి, ఇన్ని వేల మందికి పంచాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన దేవుడు మానవుడిగా వచ్చినటువంటి దైవ కుమారుడును గుర్తిస్తారేమో అని ఆయన అనుకున్నాడు. అది గుర్తించటంలా, అదే చెప్పాడు. మీరు సూచనలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటానికే వచ్చారన్నాడు. మన భాషలో చెప్పమంటారా? తినడానికి వచ్చారన్నాడండి. అమ్మ ఏమన్నాడు? ఎంత మాట నువ్వేనటి పెద్ద అంటామా అనమా? ఏమండి నువ్వేనటి పెద్ద ప్రపంచంలో ఎవరు లేరనుకున్నావు మాకు? నువ్వు కాకపోతే ఇంకొకరు నీ దగ్గరకు వస్తే మాత్రం మమ్మల్ని ఇంత మాట అంటావా? జాగ్రత్తగా వినండి. ఈ రొట్టెల కోసం వెంబడించినటువంటి వీళ్ళు, ఎందుకనంటే
అసలు వీరి యొక్క విధానం ఎట్లా ఉంటుంది అని పరిశీలించడం కోసం ఆయన చెప్పాడు. అప్పుడు చెప్పాడులేండి, చాలా విషయాలు చెప్పాడు. మీరు క్షయమైపోయేటువంటి ఆహారం కోసమే మీరు కష్టపడుతున్నారు, కానీ అక్షయమైన ఆహారాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి ఆ నిత్య జీవపు మాటలను మీరు కాలదన్నుకుంటున్నారు అని ఆత్మీయ బోధ వారికి చేశారు. వాళ్ళకి ఏం అర్థం కాల. ఈ మాటే మెదిలేస్తుంది. ఏ మాట తినడానికి వచ్చారు. ఇదే పట్టుకుంటారండి. కొంతమంది చూడండి, 100 మంచి మాటలు చెప్పండి, ఏది పట్టించుకోరు. అనుకోకుండా నోరు జారి ఏదో పొరపాటున ఒక మాట అంటారే, అదే పట్టుకుంటారు. ఏంటి ఈ 100 మాటలు ఏమైపోయాయి? దైవజనుడైనా ఏమండి, నీ సంఘ కాపరైనా నిన్ను ఒకవేళ గద్దించారు అని అంటే ఎవరి క్షేమం కోసం అండి? అది చెప్పాలి. ఎవరి క్షేమం కోసం? నీ క్షేమం కోసమే, నీ కుటుంబ క్షేమం కోసమే. అందుకనే గద్దింపును దావీదు గారు అంటాడు, ఇదిగో గద్దింపు నాకు తైలాభిషేకం అని అంటాడు. గద్దింపు ఎలా ఉందంట ఆయనకి? తైలాభిషేకం. ఈ రోజున ఎంతమంది భావిస్తున్నారు అట్లా? దైవజనుడు మనల్ని గద్దించినప్పుడు నిజముగా అది నా క్షేమం కొరకే, నా బిడ్డల క్షేమం కొరకే. ఏమంటే మీ పిల్లలు ఏమైనా తప్పు చేసినప్పుడు మీరు గద్దించరా? మాట్లాడరేంటి? గద్దించకపోతే ఏమవుతాడు వాడు? అంతే కదా. అంటే నువ్వు వాడిని గద్దించింది వాడి మీద కోపమా నీకు? వాడి మీద పగ నీకు? వాడి మీద కక్ష నీకు? లేదు. వాడు ప్రయోజకుడు అవ్వాలన్న ఉద్దేశంతో నువ్వేం చేస్తుంటావు? గద్దిస్తుంటావు. సేవకుడు కూడా అంతే, దైవజనుడు కూడా అంతే. దేవుడు తన దాసును నిలబెట్టుకుని దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. నువ్వు పగబెట్టుకునేది సేవకుడే, కానీ వాస్తవానికి ఆ మాట ఎవరిది? అంటే చూడండి, మోసే గారి మీద సనిగినప్పుడు మోసే గారు దేవుడి దగ్గర తీసుకెళ్ళాడు కంప్లైంట్. ప్రభువా, వీళ్ళు మాటికి సనుగుతున్నారంటే, వారు సనిగేది నిన్ను కదా అబ్బాయి, నన్నురా అంటున్నాడు ఆయన. కళ్ళ ముందు కనపడుతున్నాడు కాబట్టి ఈయనే అనుకుంటున్నారు, కానీ ఈయనకి ఈ మాటలు ఇచ్చింది దేవుడు అన్న ఆలోచన వారికి లేకపోయా. ఈ రోజున మన జీవితాలు కూడా ఎట్లా ఉన్నాయి ఒకసారి పరిశీలించండి. ఈ మాట అన్న తర్వాత సందర్భం అంతా ఇప్పుడు చెప్పను, కానీ ఒక మాట చదువుతాను చూడండి. 66వ వచనంలోనికి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి, ఎప్పటి నుండి? కోటింగ్ పట్టదు కదా. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు, మెజారిటీ, మీకు అర్థమవుతుందా? అనేకులు వెనుక తీసి ఏం చేశారట? అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. ఈరోజు నా పరిస్థితుల్లో నువ్వుంటే సరిచేసుకోమని దేవుడు ఈ సందర్భాన్ని చూపిస్తున్నాడు. అనేకులు ఆయన బోధ విని, ఆయన మాటలు విని వెంబడించిన వాళ్ళు ఉన్నారు. అనేకులు ఆయనను వెంబడించే విషయంలో ఏమైపోయారు? వెనుదీశారు. ఇంకా ఆయనను ఎప్పుడూ వారు వెంబడించలేదట. వారు నిత్య జీవానికి వెళ్తారా చెప్పండి? దేవుని కృప వాళ్ళకు ఉంటుందా? అంటే దేవుణ్ణి వెంబడించే విషయంలో వెనకడుగు వాళ్ళు వేశారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సాధు సుందర్ సింగ్ అనేటువంటి గొప్ప భక్తుడు మనందరికీ తెలుసు కదా. సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక గొప్ప భక్తుడు. ఆయన సింగ్ కదా. సింగ్ అంటే వాళ్ళ యొక్క వేషధారణ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. తలకు పాగాల చుట్టి దానికి కప్పు తల. అంటే ఇస్రాయేల్లో నాజీరు చేయబడినటువంటి వారు ఎలాగైతే ఆ కత్తెర వేయరో, అలాగూ సింగులు కూడా వాళ్ళ యొక్క భక్తి జీవితంలో వాళ్ళు కూడా అట్లానే ఉంటుంది. అలాంటిది ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఈ సాధు సుందర్ సింగ్ గారు పూర్తిగా డిఫరెంట్గా ఆయన మొత్తం తన తలనంతా కటింగ్ చేసేసాడు, తన గడ్డమంతా తీసేశాడు, పూర్తిగా డిఫరెంట్గా మారిపోయాడు. ఒక సంచి తగిలించుకున్నాడు, తెల్లని బట్టలు వేసుకున్నాడు. ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. తన మేనమామ చూశాడు. ఎవరు? సాధు సుందర్ సింగ్ గారి యొక్క మేనమామ చూసి, ఈడేంటి ఇలా తయారైపోయాడు, ఈడేంటి మన యొక్క ఆచారాన్ని అంతా కూడా మంట కలిపేశాడు వీడు అని చెప్పి వాడిని ఇంటికి తీసుకుని వచ్చి సాధు సుందర్ సింగ్ గారిని, ఒరే నీకు ఎంత డబ్బు కావాలితే అంత ఇస్తానురా, నువ్వు ఈ పనికి మాలినటువంటి జీవితాన్ని విడిచిపెట్టు. యేసును తెలుసుకున్నానంటున్నావు, నీ యొక్క పూర్తిగా నీ స్టైల్ అంతా డిఫరెంట్గా మారిపోయింది, నిన్ను చూస్తే మాకు అవమానం
కలుగుతుంది. నువ్వు ఆ యేసును మానేసి విడిచిపెట్టి నువ్వు మరలా మన దాంట్లో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. అప్పుడు అన్నాడట, అన్ని విని 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 సాధు సుందర్ సింగ్ గారు అన్నారట, నాకు పరలోకం కావాలి, ఇస్తావా మామయ్య అని అడిగాడట. ఏం కావాలి? లక్షలు ఇవ్వగలడు కానీ పరలోకం ఏడ తెచ్చిస్తాడు? మీకు అర్థమవుతుందా? డబ్బులు ఇవ్వగలడు, భూమి ఇవ్వగలడు, ఆస్తి ఇవ్వగలడు, ఐశ్వర్యం ఇవ్వగలడు, అవసరం అనుకుంటే మేనమామగడు పిల్లనివ్వగలడు. అంతేనా? ఏమిస్తాడు? పరలోకం ఇవ్వగలడా? ఈ మాటకి, ఈ ఒక్క మాటకి సైలెంట్ అయిపోయాడట. అది నువ్వు ఇవ్వలేవు గనక అది నాకు ఇచ్చే యేసయ్యను వెంబడించటం ఇక నేను వెనకడుగు వేసేది లేదు. అది భక్తి జీవితం. అలా ఉండాలండి. దేవుణ్ణి వెంబడించే విషయంలో క్రైస్తవుడు వెనకడుగు వేయకూడదు. ఇది నిజమైన క్రైస్తవునికి ఉండవలసిన సుగుణం, లక్షణం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రశ్నించుకోండి విస్తారంగా. ఇక నేను ఈ విషయాన్ని గురించి మాట్లాడను కానీ ప్రశ్నించుకోండి. దేవుణ్ణి వెంబడించే విషయంలో వెనకడుగు వేయకూడదు. వాడే నిజమైన క్రైస్తవుడు. ఒకప్పుడు అంటు పెట్టుకుని ఉన్న నీవు ఈ రోజున దూరం దూరంగా ఏదో నాకు సంబంధం లేదన్నట్టుగా, సంఘ కార్యక్రమాలు నాకు సంబంధం లేదన్నట్టుగా, సేవకుడు నాకు సంబంధం లేదన్నట్టుగా, దేవుని మందిరం నాకు సంబంధం లేదన్నట్టుగా నువ్వు అలా వెళ్ళిపోతూ ఉంటే నీ ఆత్మీయ జీవితాన్ని నీకు నువ్వే కూల్చివేసుకుంటున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. గుర్తుపెట్టుకో, ఆలోచించండి. దేవుణ్ణి వెంబడించే విషయంలో అస్సలు మీరు వెనకడుగు వేయొద్దు. నిజ క్రైస్తవులా బ్రతకండి. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. క్రైస్తవుడు మొదటిది ఏంటి చెప్పండి? గొడగొడలాడుతున్నారు అంతే, స్పష్టత రాలా ఇంకా. అంటే అడిగితేనే కానీ చెప్పరా మీరు? గట్టిగా చెప్పండి ఈసారి. మూకుమ్మడిగా కాకుండా ఎవరికి వారుగా నేను దేవుణ్ణి వెంబడించే విషయంలో వెనకడుగు వేయను. నువ్వు అలా నిజంగా బ్రతికితే దేవుడు అంటున్నాడు నీతోనే, ఏమన్నా తెలుసా? యెహోవానైన నేను మాటిచ్చాను. ఏమండి? అది జరుగుతుంది, నేనే నెరవేర్చేదను, నేను వెనుక. అది నువ్వు నిజంగా అలా బ్రతికితే. అర్థమవుతుందా? రైట్. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రెండో విషయం ఏమిటంటే క్రైస్తవుడు ఏ విషయంలో వెనుదీయకూడదు అనే రెండో విషయాన్ని మీరు ఆలోచన చేస్తే, దేవుని పని సంపూర్తి చేయుటలో వెనుదీయకూడదు. నా మాట అర్థమైందో లేదో మరొకసారి చెప్పండి. దేవుని పని సంపూర్తి చేయుటలో వెనుతీయకూడదు. లాస్ట్లో ఈ మాటలు అడుగుతాను మరలా మిమ్మల్ని. పిఠాపురం నుంచి వచ్చాను పని కట్టుకొని, ఊరుకుంటాను అనుకుంటున్నారేంటి? అబ్బే, అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. మొదటి మాట ఏంటి? ఎప్పుడు నిద్రలో లేపడికి నీ మాటలు చెప్పాలి. నేను లేపడానికి వెళ్ళిపోతానులేండి, నేను ఉండనుగా. మీ అయ్యగారు ఎప్పుడు అడిగినా మళ్ళీ ఈ మాటలు చెప్పాలి మీరు. ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? ఆ రోజు దేవుడు నీతో మాట్లాడాడు కదా. దేవుణ్ణి వెంబడించే విషయంలో నువ్వు ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. రెండో విషయం, దేవుని పని సంపూర్తి చేయుటలో వెనకడుగు వేయకూడదు. దేవుని పని. ఒక మంచి మాట చూద్దాం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. 26వ వచనాన్ని చదువుదాం. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయ వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎట్లా చూడాలి? యెహోషువట హాయి నివాసులందరినీ నిర్మూలన చేయటానికి తన చేతితో ఏం పట్టుకున్నాడట? చెప్పాలి, ఏం పట్టుకున్నాడట? ఇలా పట్టుకున్న చేతిని, ఈటతో పట్టుకున్న చేతిని ఇలా ముడవలేదట. మీకు అర్థమైపోవాలి. ఇలా పట్టుకునే ఉన్నాడంటే ఇంకా పనిలో ఉన్నాడు. ముడిచాడంటే దాని అర్థం ఏంటి?
పని అయిపోయిందని. అంటే దేవుడు యెహోషువ గారికి ఒక పని అప్పగించాడు, అంతేనా? యెహోషువ గారికి ఇశ్రాయేలులకు ఒక పని అప్పగించాడు. ఏంటి అంటే హాయి పట్టణస్థులను మీరు నిర్మూలన చెయ్యాలి. దేవుడు వారిని నిర్మూలన చేయమన్నాడు అని అంటే వాళ్ళు ఎంత భయంకరమైన స్థితిలో ఉండకపోతే దేవుడు అలాంటి ఆర్డర్స్ జారీ చేయడు. హాయి పట్టణస్థులు దేవునికి దుర్మార్గులుగా ఇశ్రాయేలీల ప్రజలకి వెనకనే ఉండు గోతులు తవ్వేటువంటి ప్రజలుగా ఉన్న సందర్భంలో దేవుడు అన్నాడు వాళ్ళు మారతారేమో. దేవుడు అవకాశాలు ఇచ్చి 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 వారు మారకపోయేసరికి యెహోషువ నీకు పని చెప్తున్నాను, హాయి పట్టణాన్ని పట్టుకుండ్రా అన్నాడు. అంతే. వాళ్ళందరినీ నిర్మూలన చేయన్నాడంతే. ఇదిగో నీ ఖడ్గము చేత పట్టుకొని వారిని నిర్మూలన చేయని చెప్పాడు. దేవుడు పని అప్పగించాడు. ఎవరికి చెప్పాలి? ఎవరికి? దేవుడు అప్పగించినటువంటి పని కంప్లీట్ అయ్యేంత వరకు చాచిన తన చేతిని ఎట్లా ముడవలేదట. ఆ పదాలు ఎంత బాగా వ్రాయించాడండి దేవుడు. మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు అప్పగించిన పని సంపూర్తి చేసేంత వరకు కూడా యెహోషువ వెనకడుగు వేయలేదు. ఈ రోజున కూర్చున్న మనకి ఏ పని పాట లేదనుకుంటారేంటి? దేవుడు మనకేం అప్పగించాడు చెప్పండి? దేవుడు ఏ పని అప్పగించాడు? హలో, మీరు మాట్లాడాలి. దేవుడు మనకు పని అప్పగించాడా లేదా? చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. దేవుడు పని అప్పగించాడా లేదా? ఇప్పుడు ఏ పనో చెప్పాలంటే ఇంకో గంట కావాలి నాకు, అందుకే కుదరదు. ఇప్పుడు పని నేను చెప్పను, పని మీకు అయ్యగారు చెప్తారు. ఆ పని పొందుకున్న మీరు ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు వెనకడుగు వేయకూడదు. అర్థమవుతుందండి? యెహోషువ అసలు దేవుడు అప్పగించిన పని పూర్తయ్యేంత వరకు చాచిన తన చేతిని ముడవలేదట. ఎంత గొప్ప ఏమండి కమిట్మెంట్ చూడండి. పని చేయాలంటే ఏముండాలో తెలుసా? కమిట్మెంట్. ఈ రోజున సంఘంలో ఒక పరిచర్య దేవుడు నీకు అప్పగించాడు. ఆ పరిచర్యలో ఏమంటే యవనస్తులకు ఒక విభాగం ఉంటుంది, స్త్రీలకు ఒక విభాగం ఉంటుంది, పురుషులకు ఒక విభాగం ఉంటుంది. వారికి సంఘాలలో కొన్ని పనులు బాధ్యతలను నీ సేవకుడు అప్పగిస్తూ ఉంటాడు. వాటిని నువ్వేం చేయాలి? కొంతమంది అంటే సంఘంలో యవనస్తులు కానివ్వండి, ఏమంటే విశ్వాసులు కానివ్వండి, తప్పించుకుంటూ ఉంటారు పనికి. నిజం, అవునా కాదా? అవునా కాదా? నేను చేస్తాను కానండి, వాళ్ళు ఎవరూ లేరండి అంటుంటాడు. నేను చేయడానికి నేను ఒక్కడనే ఉండిపోయానండి, వాళ్ళు ఎవ్వరూ రావట్లేదండి, నేను ఒక్కడనే ఏం చేయనండి. దేవుడు సంఘములో ఉన్న నీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగించాడు. ఎందుకో తెలుసా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ ప్రయోజనము కొరకు. ఆ పనిని నువ్వేం చేయాలి చెప్పాలి? ఆ పని నువ్వేం చేయాలి? మధ్యలో వదిలేయాలా? చెప్పండి, మధ్యలో వదిలేయాలా? నువ్వు మధ్యలో వదిలేసావంటే దొరికిపోయావు, వెనకడిగి వేశావు. ఎంతమంది దేవుడు అప్పగించిన బాధ్యతను పనిని దొంగిలిస్తూ, కొంతమంది ఏమైనా పని చెప్పేస్తారేమని కనపడరు. మరి మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ ఎక్కడ మా సైడ్ కొంతమంది అలా ఉంటుంటారు. యవనస్తులు కానివ్వండి, చాలామంది పని ఏమైనా పాస్టర్ గారు కనపడితే పని ఏమైనా చెప్పేస్తారేమని కనపడరు వీళ్ళు. కొంతమంది అంటే పని దొంగలు. ఎవరు వీళ్ళు? పని దొంగలు. దేవుని పని అంటే చాలు వెనకడుగు వేస్తూ ఉంటారు. అఫీషియల్గా వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంటారు. అందుకని నిన్ను కూర్చోబెడతా దేవుడు సంఘంలో. లేదు, పని చెయ్యాలి. పనివాడు జీతమునకు పాత్రుడు. దేవుడు అప్పగించిన పని విషయంలో మనము చేతులు ముడుచుకోకూడదు. చేతులు ముడుచుకునేవాడిని బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? చెప్తారా? వెరీ గుడ్. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. చేతులు ముడుచుకునేవాడిని ఏమన్నదో చూడండి. పని అనగానే చేతులు ముడుచుకునేవారిని ఏమంటుందో చూడండి బైబిల్. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. సోమరి. ఎవరు వీళ్ళు? సంఘంలో సోమరులండి వీళ్ళు. పనికి చెప్పండి, పని అంటే చాలు వెనకడుగు వేసేటువంటి వారిని, చేతులు ముడుచుకునేవారు. అంటే పది పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసేవారు. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచేదవు, ఇక కొంచెము నిద్రించేదనని. మీ పిల్లలు అప్పుడప్పుడు ఇలా ఉంటుంటారు కదా,
అమ్మ ఒక్క 5 నిమిషాలు పడుకుని లేచేస్తానే. ఆహా, ఏంటి రాత్రంతా పడుకున్న నిద్ర సరిపోక ఒక 5 నిమిషాల్లో మరలా నిద్రపోతాడట. ఎంత బాగుంటుందో. రాత్రి 12 గంటలు నిద్రపోయిన నీకు, లేదా 8 గంటలు నిద్రపోయిన నీకు ఆ నిద్ర సరిపోక ఇంకొక 5 నిమిషాలు. ఇలా అంటుంటారు కదా పిల్లలు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు అనలేదండి? గమనించండి. ఇంకా కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు ఈ మాట కోసమే కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుకుంటున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు పాఠం నేర్చుకోవటానికి? గొల్యాత్ అంత అయితే మొన్న మనిషి దగ్గరికి వెళ్ళమంటున్నాడా? మన కాలు కింద నలిగిపోయే చీమ దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకుంటున్నాడు. అవి చూడండి, వేసవి కాలంలో తనకి ఆహారాన్ని ఏం చేస్తాయట? చేతులు ముడుచుకుని కూర్చోవు. అంటే తన పనిని అవి చేసుకోవటానికి ఎప్పుడు కూడా వెనకడుగు వేయవు. ఈ రోజున దేవుని పని అంటే నిర్లక్ష్యం, దేవుని కార్యక్రమాలంటే నిర్లక్ష్యం, దేవుని యొక్క దైవజనుడంటే నిర్లక్ష్యం, ఆయన మాట అంటే నిర్లక్ష్యం. ఎందుకో చాలామందికి ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చెప్తాను, నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. ఎక్స్క్యూజ్ మీ, నోట్ దిస్ పాయింట్. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. దీనికి ఒక ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళిపోతాను. ఏమండి, ఒక వ్యక్తికి కాలుకి ముళ్ళు గుచ్చుకుందట. ఏం గుచ్చుకుంది? ముళ్ళు గుచ్చుకుందట. అనుకున్నాడట, ముళ్ళు ఇంతే ఉంది, నా కాలు మాట్లాడరేటి, నా కాలు చాలా పెద్దది, చాలా పొడిగిది, ముళ్ళు ఇంతే, ఆఫ్టర్ ఆల్ ముళ్ళు ఎందుకులే అని చెప్పేసి ఆ ముళ్ళు కోసం ఆలోచించకుండా, తీసుకోకుండా తన పని తాను చేసుకున్నాడట. కొన్ని రోజులకి ఏమైందంటే దిగులు పొడుస్తుందట. అది ఏమండి, దిగులు పొడుస్తుంటే హాస్పిటల్కి వెళ్ళాడట. కొన్ని నెలల తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడట. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో అన్నాడట, డాక్టర్ గారు నాకు 3 నెలల క్రితం ముళ్ళు గుచ్చుకుందండి, ఆ ముళ్ళు తీయలేదండి, దిగులు పొడుస్తుందండి, కొంచెం ముళ్ళు తీసేయండి అని అన్నాడట. అప్పుడు డాక్టర్ గారు టెస్టులన్నీ చేసి అన్నాడట, ముళ్ళుగా తీయాల్సింది కాలు తీసేయాలన్నాడట. ఎందుకు? గుచ్చుకున్నప్పుడే ఏమండి, ఈయనేమనుకున్నాడు? ముళ్ళు చాలా, నా కాలు చాలా అని అనుకుని అది నన్నేం చేస్తుంది అని నిర్లక్ష్యం వహించాడు. ఇప్పుడు ముళ్ళు తీయమని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు? కాలు తీయాలన్నాడు. అంటే చెప్తున్నాను, నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. కొన్ని సందర్భాలలో చెల్లించుకోవాల్సి వస్తుంది. దేవుడంటే, దేవుని పని అంటే, దైవ కార్యక్రమాలంటే నిర్లక్ష్యాన్ని వహించావో నీకు తప్పదు భారీ మూల్యం చెల్లించుకోవాలి, తప్పదు. మరి ఆ రోజు ఏమంటే అంటారు కదా, పెద్దలు కూడా అంటారు కదా, గోటుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోవాలా. ఎందుకు వచ్చింది? ఏమంటే గోటుతో పోయేది గొడ్డల వరకు తెచ్చుకోకూడదు. నిర్లక్ష్యం అనేటువంటిది మన జీవితంలో ఎప్పటికీ ఉండకూడదు. నిర్లక్ష్యం ఎప్పుడైతే వచ్చిందో, చూద్దాంలే, చేద్దాంలే, వెళ్దాంలే, ఇంకా పాటలు పాడతారులే, చూద్దాంలే, ఏమండి ఇంకా వాక్యం స్టార్ట్ చేయరు కదా. నిర్లక్ష్యం అనేటువంటిది మన జీవితాల్లో మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ అలాంటి వాటిని మనము ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఈరోజు నా రెండో మాట చెప్తున్నాను, దేవుని పని సంపూర్తి చేయుటలో మనం ఏం చేయకూడదు? వెనుతీయకూడదు. విలియం కేరీ గారు ఒక పని పూనుకున్నాడు. దేవుడు అతనికి ఒక పని అప్పగించాడు. ఏంటో తెలుసా? బైబిల్ని తర్జుమా చేశాడండి. ఎన్ని భాషల్లో? ఏమండి 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడండి మహానుభావుడు విలియం కేరీ గారు. ఎన్ని భాషల్లో? 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు. ఏమండి పరాయి దేశానికి వచ్చి ఒక భాష మీద పూర్తి ఏమండి ఆ గ్రిప్ రావాలి అని అంటే ఎంత కష్టపడితే వస్తుందండి. తర్జుమా చేయటం అని అంటే సామాన్యమైన విషయమేమి. అలాంటిది 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు అని అంటే ఏమండి అతడు రోజుకి నిద్రపోయేది ఎన్ని గంటలో తెలుసా? 2 గంటలు మాత్రమే. ఎన్ని గంటలు? ఎంత కఠోరమైనటువంటి శ్రమ. ఎందుకు? నిద్రను త్యాగం చేసి, సుఖాన్ని త్యాగం చేసి, భార్య బిడ్డలకు దూరంగా ఉంటూ దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కోసం. ఈ రోజున మనం ఇంత చక్కగా మన చేతుల్లో బైబిల్ వచ్చాయనంటే కారణం కాదా? వీళ్ళు కాదా? ప్రియులారా మీరు ఆలోచించండి. దేవుని పని సంపూర్తి చేసేంత వరకు
వెనకడుగు వేయలేదు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి ఆయనకి, ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఎందరో ఆయన చేస్తున్న ఘనమైన పనిని అడ్డుకట్ట వేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినను దేవుని పని పూర్తి చేసేదాకా నేను వెనకడుగు వేయను. అది కమిట్మెంట్. ఈరోజున అలాంటి కమిట్మెంట్ మనకు ఉందా ప్రశ్నించుకోండి. దేవుణ్ణి వెంబడించే విషయంలో దేవుని పిల్లలారా, వెనకడుగు వేయటం మనకి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది కదా. యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న మాట, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును వెనుదీయకూడదు అని అంటే ఎందుకంటున్నామంటే, వెనుతీయడం అనేటువంటిది ఎంత పెను ప్రమాదాన్ని తీసుకుని వస్తుందో తెలుసా? వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. వెనకడుగు వేయటం అనేటువంటిది చెప్పండి ఎంతటి భారీ మూల్యం. నిత్య జీవాన్ని కోల్పోతారట. నిత్య జీవాన్ని కోల్పోయేంత ప్రమాదమట. లోతు భార్య ఏం చేసింది చెప్పాలి? లోతు భార్య ఏం చేసింది? వెనుదిరిగి చూసింది. ఏమైంది? ఆవిడ చూసి, అందుకనే ప్రత్యేకంగా చెప్పాడు కదా యేసుప్రభు వారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆవిడని బట్టి? వెనుతిరిగి చూడకు. దేవుని పని సంపూర్తి చేయుటలో క్రైస్తవుడు చెప్పండి వెనుదీయకూడదు. వెనుదీస్తున్నావా నువ్వు నిజ క్రైస్తవుడువు ఎప్పటికీ కాలేవు. గుర్తుపెట్టుకోండి. రెండవ మాట, సమయము ఎందుకో నాకు పర్లేదండి చెప్పమంటారా, ముగించమంటారా? మీరు ఏదంటే అదే. మరలా తర్వాత ఏమంటారో తెలుసా? పిఠాపురం నుంచి ఆయన వచ్చాడండి, మా పాస్టర్ గారు లేట్ చేశారండి. మీ పాస్టర్ గారి మీద మీరు పడకుండా ఉండాలంటే మీరు ఇచ్చే మాట మీద నేను ముందుకెళ్తాను. చెప్పమంటారా వద్దంటారా? ఏదో మొహమాట కొద్దా అంటున్నారు కానీ ఏమంటే లేదులేండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కొన్ని నిమిషాల్లో ముగించేస్తాను. దేవునికి స్తోత్రం చెప్తారా? రైట్, వెరీ గుడ్. చూద్దాం, మూడో విషయాన్ని చూద్దాం. మూడో విషయం ఏంటంటే, క్రైస్తవుడు ఏ విషయంలో వెనకడుగు వేయకూడదు అంటే, దేవునికి ఇచ్చుటలో వెనుతీయకూడదు. ఏంటది? దేవునికి మీరు ఏదంటే చెప్పండి, కానీ ఈ మాట ఎందుకో మాకు అంతగా నచ్చదండి అనేటువంటి వారు కూడా ఉంటారు. మరి చెప్పక తప్పదు, ఎందుకంటే దేవుడు రాయించాడు. ఆ మాట కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా ఆది కాండము చూడండి, బైబిల్ తెరిచి ఆది కాండము 22వ అధ్యాయము, ఆది కాండము 22వ అధ్యాయము 12వ వచనం చూడండి. దేవుడు అబ్రహాము గారిని గురించి ఇస్తున్నటువంటి అద్భుతమైన సాక్ష్యం చూడండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద, సందర్భం మీకు తెలుసు కదా, చెప్పట్లే టైం అయిపోతుందని. సందర్భం మీకు తెలుసు కదా. ఏమంటే అబ్రహాము గారిని దేవుడు తన కుమారుని ఏమంటాడు? ఇస్సాకును బలిగా అర్పించమంటాడు. ఇస్సాకు శారమ్మ గారితో కూడా చెప్పకుండా ఏం చేస్తాడు? తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు చెప్పడం అంటే, ఏమండి వృద్ధాప్యంలో కన్న తల్లి, ఆ తల్లి ఏమైపోద్దో వృద్ధాప్యులు అనేటువంటి ఉద్దేశంతో అబ్రహాము గారు శారమ్మకు చెప్పడు. దేవుడు చెప్పిన దానికి చిత్తం ప్రవ్వా అని తలవొగ్గి తలవంచి ఏమంటే దేవునికి ఇవ్వటానికి ఆయన బలివ్వటానికి వెళ్ళిపోతాడు. అప్పుడు బలివ్వటానికి అన్ని సిద్ధపరిచి ఇస్సాకును బలిపీఠం మీద పండబెట్టి అతని మీద కత్తి పెట్టి ఆ నరికే సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి ఆ పై విషయాలన్నీ కూడా మనం చూసాం. చూడండి, అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు. ఏంటి దేవుడు బలి కోరేవాడా? ఆయన మాటకు విధేయత చూసేవాడు. విధేయత కలిగి ఉన్నాడా లేదా? నేను ఒక విషయాన్ని అడుగుతున్నాను, ఆ విషయంలో ఇవ్వటానికి వెనకడుగేస్తాడా, ముందుంటాడా? వెనకడుగు వేస్తాడా, ముందుంటాడా? పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు అబ్రహాము గారిని, విశ్వాసాన్ని. చూడండి, అక్కడ అంటున్నాడు ఏమంటే ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు, అతనిని ఏమీ చెయ్యకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇవ్వటానికి, అబ్బా వండర్ఫుల్. చూడండి, నాకు ఇవ్వటానికి, నీకు ఒక్క కుమారుని నాకు ఇవ్వటానికి వెనకడుగు వేయలేదు. చూసారా? అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఈ వెనకడుగు వేయటం
దేవుని కొరకు ముందుకు అడుగు వేయటం, ఇవి ప్రతి వ్యక్తిలోనూ ప్రతి విశ్వాసిలోనూ దేవుడు గమనిస్తున్నాడా లేదా? ఎగ్జాక్ట్లీ. అబ్రహాము గారి జీవితంలో అదే, తన కుమారుణ్ణి తనకి ఇవ్వమనటంలో ఉద్దేశం ఏమిటి అని అంటే, అసలు నేను అడిగిన దానికి అబ్రహాము అసలు ముందుకు అడిగేస్తాడా వెనకడిగేస్తాడా అదే చూస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము గారిని గురించి దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకివ్వటానికి వెనుతీయలేదయ్యా నువ్వు, గనుక నువ్వు దేవునికి భయపడువాడని నాకు ఇప్పుడు అర్థమైంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడేవాడువా, భయపడే దానవని ఎప్పుడు అర్థమవుతుంది దేవునికి? అది మ్యాటర్. ఇక్కడే దొంగలం మనం, ఎక్కడ దొరికిపోతాం దేవునికి. మన పిల్లల్ని అడుగుతుంటాం, ఒరే నాన్న నువ్వే కొని పెడతావు వాడికి, నువ్వే కొనిచ్చంటావు, ఒరే నాకు కొంచెం బెటరా అంటావు. ఒక్కొక్కడు అంటాడు నేను పెట్టను అని అంటాడు, వీడికి ఎంత పొగర్రా అనుకుంటావు. నువ్వు అడంగానే పెట్టాడు అనుకోండి, వాడిని ఏమనుకుంటా తెలుసా, ఒరే నువ్వు వద్దరా నువ్వే తినేనన్నా అని వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటావు. దేవుడు కూడా అట్లనే చూస్తాడు మనల్ని, అవునా కాదండి? ప్రాక్టికల్ మన లైఫ్లో మన పిల్లలు మనమే కొని తెచ్చి వారికి ఇచ్చి వారిని పెట్టమని తిరిగి అడుగుతాం అంటే వాడు మనసు తెలుసుకోవటానికి. అబ్రహాము మనసు ఏంటో తెలుసుకోవటానికి దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇస్తాడా? చెప్పాలి. ఇస్తాడా? ఏం చేపు ఇవ్వటం కోసమే చెప్తున్నారండి. తెగ ఫీల్ అయిపోతుంటాం మనం కొన్ని సందర్భాల్లో. ఎక్కడ నీ మనసు ఏంటో తెలిసేది. ప్రభువుకి ఇచ్చుటలో వెను తీయని వాడు ఎవరు? అబ్రహాం. మరి ఆయన పేరు చెప్పుకొని ఆ విశ్వాసులకు తండ్రి, మేము ఆయన పిల్లలమేని చెప్పుకుంటున్నాం. మనకెందుకు ఇది రావటం లేదు? అబ్రహామును దీవించిన దేవా, ఇస్సాకును దీవించిన దేవా, యాకోబును దీవించిన దేవా, చెప్పాలి, నన్ను కూడా దీవించు. అబ్బే పని అవ్వదు. ఏం నీ మాటలను ఒట్టి మాటలు, దానికి ఏ ప్రతిఫలము ఉండదు. వాళ్ళని దీవించిన దేవా, వీళ్ళని దీవించిన, నన్ను దీవించుంటే రాదు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, వాళ్ళని దీవించాను నిన్ను దీవిస్తాను, వాళ్ళు చేసింది నువ్వు కూడా చెయ్యి అంటాడు. పోనీ అలాగనే మన పిల్లలందరినీ ఏమైనా ఇమ్మన్నాడు ఆయనకి? చెప్పాలి. ఏమిమ్మన్నాడు మనల్ని? నా కుమారుడా నీ హృదయము నాకే. హృదయం ఇస్తేనండి దేవునికి మనం ఏదైనా దేవునికి ఇవ్వగలుగుతాం. అది ఇవ్వని నాడు దేవునికి ఏమీ ఇవ్వలేం. దేవుడు అడిగింది మనల్ని. ఇదిగో సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో చెబుతున్నాడు కదా, నా కుమారుడా నీ హృదయము నాకు కావాలి. సమయాన్ని బట్టి ఇంకా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. చెప్పండి ఏమండి, మనం దేవుడు చెప్పింది చేయకుండా దేవుణ్ణి మనం ప్రభువా అని మనం పిలిచిన ప్రయోజనం లేదు. ఆయన మాట మనం వినాలి. దేవునికి ఇచ్చుటలో, చెప్పండి మూడవది, అది దేవునికి ఇచ్చుటలో వెనుదీయని వాడే నిజమైన, అది పరిశీలించుకోండి. ఈ మాసాంతర కూడికలో అసలు ఈ నెలంతా కూడా వెనకడుగేసామా, దేవుని కొరకు ముందుకే ప్రయాణం చేయగలుగుతున్నాము? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. నాలుగో మాట చెప్పేస్తాను. నాలుగో విషయం ఏంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. చదువుతారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం 4వ మాట, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకు. చెప్పండి ఇప్పుడు 4వది ఏంట? క్రైస్తవుడు మేలు చేయుటలో, మీకు భలే అర్థమైపోతుందండి, నిజం కదా? చెప్పండి 4వ విషయం ఏంటి? మేలు చేయుటలో క్రైస్తవుడు వెనుకడుగు వేయకూడదు. ఏమండి? ఎందుకంటే దీని విషయంలో దేవుడు అడుగుతాడు, దీని లెక్కలోనికి తీసుకుని వస్తాడు. మేలు వీళ్ళు పొందతగిన వారు అని నీకు అర్థమైనప్పుడు వాళ్ళకి మేలు చేయకుండా ఉండకు. నీకు కలిగింది వారికి మేలు చెయ్యాలి. ప్రభు అది చెప్తున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు అక్కడ ఆ సందర్భాన్ని చూస్తారు. గొర్రెల మేకలను వేరు చేసినప్పుడు ఆయన అడుగుతాడు కదా, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలా. శపించబడిన వారితో చెప్తాడు, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలా. ఏమండి, నేను దప్పికొంటిని నాకు
దాహమునకు ఇవ్వలా. ఏమండి తర్వాత ఇంక ఈ విషయాలన్నీ చదివితే టైం అయిపోద్దని మాట్లాడలా. మీ అందరూ తెలుసు కదా. ఒక్కటే, మేలు చెయ్యాలని తెలిసి ఉండి కూడా మేలు చేయకపోవటం పాపమే కదా. ఆ విషయంలో వెనకడుగు వేయొద్దు. క్రైస్తవుడు మేలు చేయటంలో ఏం చేయకూడదు? వెనకడుగు వేయకూడదు. మరి మేలు చేసే విషయంలో ఎలా చెయ్యాలి అని అంటే, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుక్కోవద్దు. మేలు చేసేటప్పుడు ఏముండకూడదు? మేలు చేసేవాడికి విసుగు ఉండకూడదు. ఇంక నేను ఎక్కువ చెప్పానంటే మీకు వచ్చేది అదే. ఏంటి? అందుకని అన్ని కట్టె కొట్టే తెచ్చే. అర్థమవుతుందా? మేలు చేయుటలో, మేలు చెయ్యాలి, మేలు చేయటంలో వెనకడుగు వేయకూడదు. మేలు చేసేవారు ఎలా ఉండాలి? విసుక్కోకుండా మేలు చెయ్యాలి. రైట్. 5వ మాట కూడా చెప్పేస్తాను. ఏమండి? రైట్, 5వ మాట చెప్పేస్తాను. మేలైనది చేయనెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపం అని చెప్పాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో కదా. 5వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. క్రైస్తవుడు ఏ విషయంలో వెనకడుగు వేయకూడదు అని అంటే 5వ వచనం. ఏమంటే 5వ మాట, విశ్వాస మూలముగా జీవించుటలో వెనకడుగు వేయకూడదు. చెప్పండి. విశ్వాస మూలముగా జీవించుటలో క్రైస్తవుడు వెనకడుగు వేయకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. ఈ మాట చూడాలి. ఒక్కొక్క మాట ఒక్కొక్క వచనం అన్న చూడాలిగా. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల ఏ విషయంలో? ఏమండి? విశ్వాస మూలంగా జీవించే విషయంలో వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం లేదంటున్నాడు దేవుడు. అంటే ఏం చెప్తున్నాడు? విశ్వాసము విషయంలో విశ్వాస మూలంగా జీవించే విషయంలో మీరు వెనుదీయని వారుగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజున చాలామంది సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఏమండి బురద జల్లేటువంటి మాటలు విని అనేక మంది ఏమండి వివాదాస్పదము గుర్తైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మీద అనేకమైనటువంటి వివాదాలు విని చాలామంది వారి విశ్వాసంలో నుండి ఏమవుతున్నారు తెలుసా? జారిపోతున్నారు, తొలగిపోతున్నారు. విశ్వాస మూలంగా జీవించే విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. ఏ విశ్వాసాన్ని అయితే నువ్వు పట్టుకున్నావో ఆ విశ్వాసాన్ని నీ ప్రాణం పోయేంత వరకు కూడా దానిని విడిచిపెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి. దానియేలు గారి ఏమండి పీకల మీదకి వచ్చింది తన విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో అదే జరిగింది. వారి విశ్వాసాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ వాళ్ళు విడిచిపెట్టారా? చెప్పండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏమండి ప్రతి ఘటనలో కూడా వారు ఎప్పుడు కూడా తమ విశ్వాసాన్ని విశ్వాసం నుండి వెనకడుగు వేసేటువంటి జీవితాలు వారి జీవితాల్లో లేవు. అందుకనే మీరు చూడండి, దేవుని కొరకు వారి విశ్వాస మూలంగా జీవించే విషయంలో వెనకడుగు వేయని వారుగా జీవించారు. అందుకనే దానియేలు సింహాల బోనులకు వెళ్ళిపోయినా దేవుడు చెప్పాడే, యెహోవానైన నేను మాటిచ్చాను, నేను దానిని నెరవేర్చుదును, అది జరుగును, నేను వెనక తీయను. వెనుతీయని దానియేలును కాపాడుకోవటానికి దేవుడు సింహాల నోళ్లను మూయించాడు. అంటే దేవుని కొరకు వెనకడుగు ఎవరైతే వేయరో, దేవుని కొరకు తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ముందుకు వెళతారో, వారికంటే ముందు వారిని కాపాడుకోవటానికి దేవుడు వెనకడుగు వేయడు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండములో పడవేయబడినప్పుడు తమ విశ్వాసాన్ని వదిలిపెట్టే విషయంలో రాజీ పడలా. వారు తమ విశ్వాసాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడలా. రాజ ప్రతిమకు మేము మ్రొక్కం, తమ విశ్వాసాన్ని మేము విడిచిపెట్టం అని దేవుని కొరకు రోషంగా నిలబడిపోయారు. మా దేవుడు జీవము కలిగిన దేవుడు, మమ్మల్ని రక్షించడానికైనా సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను చెప్పాలి చేయం. వారి విశ్వాసాన్ని విడిచిపెట్టారా?
ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చాయి. విశ్వాసాన్ని విడిచిపెట్టారా? వెనకడుగు వేశారా? మరి వీళ్ళు వెనకడుగుపోతే దేవుడు, వీళ్ళ పక్షంగా ఉన్న దేవుడు ఎందుకు వెనకడుగేస్తాడు? వీళ్ళని కాపాడుకోవడానికి. అందుకనే రాజు వచ్చి చూశాడు, ఒరే మనం వేసింది ఎంతమంది అని రబ్బాయి, నాకేటి 4 కనపడుతున్నారు అన్నాడు. అవును మహారాజా 4, కానీ మనం వేసింది 3. అప్పుడు చెప్పాడండి, మీకు తెలుసు కదా, ఇంక నేను చెప్పలేండి. అర్థమైందా? ఆ 4వ వాడు ఎవడు? అబ్బబ్బబ్బబ్బా, ఎంత అద్భుతమేంటి అది! దేవుని కొరకు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి, ఏమండి, విడిచిపెట్టకుండా విశ్వాస మూలంగా జీవించడానికి వెనకడుగు వేయని వారి కోసం వీరికంటే ముందు అగ్నిగుండంలో ఆయన ఉన్నాడు, వీరిని కాపాడుకోవడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెనకడుగు వేయని జీవితాన్ని నువ్వు జీవిస్తే నిన్ను కాపాడుకోవడానికి, నీకంటే నీ ప్రతికూల పరిస్థితుల ముందు నిలబడేది ఆయనే. ఆయనే నిన్ను రక్షించుకుంటాడు, నిన్ను కాపాడుకుంటాడు. ఆయన స్ట్రాంగ్గా చెప్పాడు, యెహోవానైన నేను మాటిచ్చాను, నేనే నెరవేరుస్తాను. అది జరుగుతుంది. నేను వెనకడుగు వేయను. నా కోసం బ్రతకడానికి నువ్వు వెనకడుగు వేయకుండా ఉంటే నిన్ను కాపాడుకోవటానికి, నిన్ను రక్షించటానికి, నిన్ను హెచ్చించటానికి నేను వెనకడుగు వేయను. ఎక్కడా అస్సలు నేను తగ్గను. అంతే, మీకు అర్థమైంది అంతే మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందులో తగ్గకూడదో తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నవాడు తగ్గాలి. కానీ తగ్గనది ఎక్కడో తెలుసా? దేవుణ్ణి వెంబడించే విషయంలో. తర్వాత ఏంటి? దేవుని పని సంపూర్తి చేసే విషయంలో తగ్గొద్దు. మీరు అందులో తగ్గొద్దు, ఉన్నట్లో తగ్గిపోవాలి. నిజం అర్థమవుతుందా అండి? దేవునికి ఇచ్చుటలో ఇక్కడ తగ్గొద్దు. ఇంకా 4వది, మేలు చేసే విషయంలో అస్సలు సమస్య లేదు. ఇక నెక్స్ట్, విశ్వాస మూలంగా జీవించుటలో. అప్పుడు దేవుడు నిన్ను కాపాడుకోవటానికి, రక్షించడానికి, హెచ్చించడానికి ఆయన కూడా. అది మీకు అర్థమైంది. ఇక స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 కలిగి ఉన్నవాడే అమ్మయ్యా. ఆమెనన్నారా, అమ్మయ్య అన్నారా? మంచిది. మీకు అర్థమైందండి? అర్థమైందా? రైట్. ఏమి చెప్పాను చెప్పండి ఇప్పుడు. ఏ విషయాల్లో మనం వెనకడుగు వేయకూడదు? నెంబర్ 1, నాకు ఎందుకో గుంపులో ఇంకోలా ఉంది. అలా కాకుండా ఒక్కొక్కరు లేపడుదాం అనుకుంటున్నాను. అయ్యో బాబు, ఇంకేమైనా ఉందండి, మా పని అయిపోయింది అన్నట్టు చూస్తున్నారు మీరు. ఏమండి? లేదులేండి. అగో పాపం తాతయ్య గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏమండి? రైట్, చెప్పండి ఒకసారి అందరూ. అందరూ చెప్పాలి. ఏం చేయకూడదు? వెనకడుగు వేయకూడదు. 2వది, దేవుని పని సంపూర్తి చేయటంలో వెనుతీయకూడదు. నెంబర్ 3, దేవునికి ఇచ్చుటలో వెనకడుగు వేయకూడదు. 4వది, మేలు చేయుటలో వెనకడుగు వేయకూడదు. 5వది, విశ్వాస మూలముగా జీవించుటలో. అలా ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడిస్తున్న గొప్ప ఆశీర్వాదపు మాట, యెహోవానైన నేను మాటిచ్చాను, అది జరుగుతుంది, అది నేనే నెరవేరుస్తాను, నేను వెనకడుగు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ 5 మాటలు మళ్ళీ మీరు రేపు అడగండి అయ్య గారు, వచ్చే ఆదివారం చెప్పాలి వీళ్ళు. ఓకేనా? మీ మనస్సుల్లో దాన్ని ముద్రించుకోండి. దేవుని కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, ఏమండి, ఎప్పుడు వెనకడుగు వేయకండి. ఒకప్పుడు ప్రారంభంలో దేవుని కొరకు ఎంత బలంగా ఉన్నారో అంతకు రెట్టింపు బలంతో దేవుని కొరకు జీవించండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. నేను చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి ఇచ్చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. కొన్ని మాటలు, 5 విషయాలు. తండ్రి, దావీదు గొల్యాతును కొట్టడానికి తను 5 రాళ్ళు ఏరి తన సంచిలో వేసుకుని వెళ్ళాడు. అటువంటి ప్రాముఖ్యమైన 5 మాటలను
వారి జీవితంలో, వారి విశ్వాస జీవితంలో నిలబెట్టేటువంటి మాటలను మీరు మా అందరికీ తెలియజేశారు. విన్నదానిని విడిచిపెట్టే వారంగా కాకుండా విన్నదాని ప్రకారంగా ప్రవర్తించగలిగేటువంటి కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అర్థిస్తూ, దేవా, విత్తబడిన వాక్యం వారి జీవితాల్లో నూరంతలుగా ఫలింప చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ